त्वमेवावलम्बनं त्वयि जाता पराधानां त्वमेव శరణం శివే. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈ రోజు మనం 31వ శ్లోకం నేర్చుకుందాం. నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్యపలాయనౌషధమతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళేన గళితం నోత్కీర్ణమేవ త్వయా. నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్యపలాయనౌషధమతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళేన గళితం నోద్గీర్ణమేవ త్వయా. చక్కగా ఈరోజు చాలా మంచి శ్లోకం అండి, చాలా అందమైన శ్లోకం. దీనిలో ఏం చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు వారు మనందరికీ? పరోపకారం అనే గుణాన్ని వర్ణిస్తున్నారు. ఆ పరోపకారం చేసే వాళ్ళల్లో ముందుగా ఎవరిని గుర్తు చేసుకోవాలి? అలా గుర్తు చేసుకునే మహానుభావులు ఎవరైనా ఉంటే, ఓ పరమశివ మీ పేరే ముందుగా చెప్పుకోవాలి. మీరు తప్పితే ఇంకెవరున్నారు? అంతే కదా. పరులకు ఉపకారం చేయటంలో ఆయన తను నేనేమైపోతాను అని కూడా లెక్క పెట్టుకోరనమాట. అంతలా చేస్తారు భక్తుల కోసం ఆయన బోలా శంకరుడు. అదే ఈ రోజు మనకు వివరంగా చెప్తున్నారు. అంత పరమోపకారం ఏం చేశారంట? ఇంకేం చేశారు? క్షీరసాగర మదనం. చాలా చక్కటి శ్లోకం అండి, చాలా చక్కటి కదా. అందరం శ్రద్ధగా నేర్చుకుందాం. ముందుగా తెలియని పదాలకి అర్థాలు తెలుసుకుందాం. హే పశూనాం పతే అంటే ఓ భూతనాథ అంటే భూతాలన్నిటికీ నాథుడై ఉన్నాడంట ఆయన. కుక్షిగతాన్, కుక్షి అంటే కడుపు అని, పొట్ట అని అందరికీ తెలుసు. కడుపులో ఉన్న చరాచరగణాన్, అతని పొట్టలో చరాచర గణాలు చాలా ఉన్నాయంట. స్థావర జంగమ సమూహాలన్నీ ఆయన పొట్టలోనే ఉన్నాయంట. బాహ్యస్థితాన్, వెలుపుల అంటే బయట ఉన్న వారందరూ. రక్షితం, వారందరినీ రక్షించడానికి, కాపాడడానికి. పశ్యన్, ఆలోచించు. త్వయా, మీ చేత. అతి జ్వాలాకరం అంటే మిక్కిలి తాపం కలిగింపచేసేదన్నమాట. భీకరం, భయంకరమైనది అయిన. గరళం, కాలకూట విషం. సర్వామర్త్య, అదేం చేసిందంట కాలకూట విషం? సర్వామర్త్య, సమస్త దేవతలను అందరినీ పలాయన, పారిపోయేటట్లు చేసిందంట. అలా పారిపోయే రోగం నుండి ఈయన కాపాడాడు. ఎలా? ఔషధం, మందు అయినట్లు. గలే, నీ కంఠం నందు. నిక్షిప్తం, నిలిపి ఉంచుకున్నావు. నగళితం, మృంగబడలేదు. మేవా అంటే బయటికి ఉమ్మను లేదు. పరమోపకారం, మిక్కిలి గొప్పదైన ఉపకారం. ఇదం ఏకం, ఇది ఒక్కటే కదా. నాలంవా, నీ మహిమ తెలుపడానికి ఇది చాలదా? నాలంవా అంటే ఇది చాలదా అని. నాలంవా అని మొదలు పెట్టారు. ఇది చాలదా? పరమోపకారానికి గుర్తుగా ఈ ఒక్క కథ చాలదా అని చక్కగా క్షీరసాగర మదనం గురించి చెప్తున్నారు. ఒకసారి మనం అర్థం చూద్దాం. ఓ పశుపతి, నీ లోపల బయట ఉన్న చరాచర ప్రాణులు వాటన్నిటిని రక్షించడానికి, మరియు సమస్త దేవతలు భయంతో పారిపోకుండా నిలిచి ఉండడానికి అతిగా జ్వలించి భయంకరమైన గరళమును నీ కంఠంలో ఉంచుకొని మింగలేదు, కక్కలేదు. నీవు చేయి ఈ ఒక్క పని చాలదా? మహోపకారానికి నువ్వు మారుపేరని చెప్పడానికి అంటున్నారు. అసలు పరోపకారం అంటేనే నీ పేరే ముందస్తుగా చెప్పుకోవాలి స్వామి అంటూ మొదలు పెట్టారు. మా వంటి జీవులందరికీ ప్రభువైన వాడివి నీవే. అటువంటి నీవు మాపై చూపే కరుణ అలివి మాలినదయ్యా. పరోపకారం చేయడంలో నీకు సాటి అనేదే లేదు. జీవరాశులన్నింటినీ నువ్వు సమదృష్టితో ఈ జగత్తుకు చేసే పరమోపకారాలను లెక్కపెట్టను కూడా లేము మేము.
ఆయన ఈ చేసే ఈ జగత్తులోని ఉన్న జీవరాశులన్నిటికీ ఎంత సమదృష్టితో ఉపకారం చేస్తాడో దానికి లెక్క పెట్టడానికి కూడా మేము సరిపోము. క్షీరసాగర మథన వేళ ఉబికి వచ్చిన హాలాహలాన్ని నీవు గొంతులో దాచుకున్నావు. దాన్ని లోపలికి మింగనూ లేదు. ఎందుకు? నువ్వు కడుపులో ఉంచుకున్న బ్రహ్మాండాలన్నింటినీ కాపాడు. కడుపులోకి మింగేస్తే పాతాళ లోకంలో, అధపాతాళ లోకంలో ఉండే వాళ్ళందరూ చనిపోతారని ఆయన కుక్షిలో అన్నున్నాయంట. బ్రహ్మాండాలన్నీ ఆయన కుక్షిలో కడుపులో ఉన్నాయంట. అలా వాటన్నింటినీ కాపాడావు. ఆ గరళాన్ని నువ్వు బయటికి ఊమయనూ లేదు. అంటే బయటికి తీసేయను, ఊసేయను లేదు. ఎందుకు? మేము నివసించే ఈ బ్రహ్మాండంలోని స్థావర జంగమాలన్నింటినీ రక్షించావు. ఇటువంటి పని చేయగలిగిన వాడివి నీవు తప్పితే మరొకరున్నారా? మరి ఉన్నారా అండి? అక్కడ ఎంతమంది దేవతలు లేరు అసలు, రాక్షసులు లేరు. వాళ్ళందరూ ఎవరైనా చేశారా మరి ఈ పని? ఎవ్వరు చేయలేదు కదా! దేవరాక్షసులందరినీ హడలెత్తిపోయేలా చేస్తూ విస్ఫులింగాల వలె అగ్ని జ్వాలలను విరజిమ్ముతూ వెలుపడిన భయంకరమైన గరళాన్ని దాచిపెట్టిన నీ నీలకంఠనామాన్ని స్మరించినంతలోనే, ఎంత అందంగా చెప్తున్నారో చూడండి. నీ నీలకంఠనామాన్ని స్మరించినంతలోనే జీవులందరూ సమస్త ఆపదల నుంచి రక్షించబడుతున్నారు. కాబట్టి పరోపకారం గురించి ప్రస్తావన వస్తే మీ ముందే మీ పేరే ముందు తీసుకుని రావాలి అని ఆదిశంకరాచార్యుల వారు మనకి చక్కగా వివరిస్తున్నారు. ఓం నమ శివాయ.